What's up, guys? Welcome back to the channel The Life of Abhi. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాము, లైక్ ఏంటి అది ఇదని అని చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అసలు ఎన్ఎఫ్ఎస్సి లోపలికి ఎలా రావాలి, లైక్ వాట్ ఆర్ ద ఎగ్జామ్స్, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి, ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే అసలు క్రైటీరియా ఏంటి, అండ్ డిఫరెంట్ క్యాంపస్లు ఏంటి, ఆ ఎన్ఎఫ్ఎస్సి ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఎన్ఎఫ్ఎస్సి యొక్క అబ్రివేషన్ చూసుకుంటే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ, అంటే ఎన్ఎఫ్ఎస్సి ఫుల్ ఫామ్ అన్నమాట అది. సో దానికి మెయిన్ హెడ్ క్వార్టర్స్ అనేది గుజరాత్లో ఉంది. సో నేను ప్రజెంట్ ఎన్ఎఫ్ఎస్సి గుజరాత్లో చదువుతున్నా, హెడ్ క్వార్టర్స్ క్యాంపస్లో. అండ్ ఇది జిఎఫ్ఎస్యు అని ఉండేది ఇది వరకు, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ కింద ఉండేది. అండ్ ఇది ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మొత్తం వరల్డ్లో ఓన్లీ ఫోరెన్సిక్ సైన్స్ రిలేటెడ్, అంటే స్పెసిఫికలీ ఫర్ ఫోరెన్సిక్ సైన్స్కి స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఏమైనా ఉందంటే మొత్తం వరల్డ్లో ఇదే ఫస్ట్ అనమాట. సో అండ్ ఇంకా బ్రాంచెస్ పుట్టుకుంటూ వచ్చినాయి మెల్లిగా. సో ఆ బ్రాంచెస్ ఏంటి, లైక్ ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి క్యాంపస్లు అది, అండ్ నా ఎన్ఎఫ్ఎస్సిలో ప్రజెంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏమున్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఎన్ఎఫ్ఎస్సిలోకి రావాలంటే ఏం చేయాలి, ఎన్ఎఫ్ఎస్యులోకి రావాలి అంటే ఎన్ఫ్యాట్ అని ఒక ఎగ్జామినేషన్ ఇవ్వాలి. ఎన్ఫ్యాట్ అంటే నేషనల్ ఫోరెన్సిక్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఉంటుంది. అండ్ డేట్స్ వచ్చేసరికి మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ సిలబస్ వచ్చేసరికి ఇదివరకు యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అలాంటివన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఎగ్జామ్ 100 మార్క్స్కి చేశారనమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది యాక్చువల్గా, మీరు అది నోట్ చేయండి. ఎన్టీఏ కండక్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఎగ్జామ్స్. సో 4 సబ్జెక్టులు అన్నాను కదా, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్. ఈచ్ మొత్తం ఎగ్జామ్ 100 మార్క్స్కి. ఈచ్ సబ్జెక్ట్ హ్యాస్ 25 మార్క్స్ ఆర్ 25% అని కూడా చెప్పచ్చు, ఎనీథింగ్. సో మనకి బయాలజీ నుంచి ఒక 25 క్వశ్చన్స్, లైక్ 25 మార్క్స్, లైక్ కెమిస్ట్రీ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 అండ్ బేసిక్స్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ నుంచి 25 మార్క్స్ అనేవి వస్తాయి, అంటే 25 బిట్స్ వస్తాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే +1 ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ -1/4 ఆఫ్ ద మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే లైక్ ఒక బిట్ కరెక్ట్ పెడితే 1 మార్క్ యాడ్ అవుతుంది, ఒక బిట్ తప్పు కనుక పెడితే 0.25 మార్క్స్ తీసేపడతాయి. ఓకే. సో ఎన్ఫ్యాట్ రాసినాక కొన్ని రోజులు ఆగినాక మనకు ఒక రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ షీట్ వస్తుంది. దాన్ని బట్టి కౌన్సిలింగ్ అనమాట. సో నేను ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా చెప్పబోతున్నాను, ఎందుకంటే నేను కౌన్సిలింగ్ ప్రొసీజర్ కూడా అటెండ్ అయ్యాను. అఫ్కోర్స్ ఓరియంటేషన్ క్లాస్ మిస్ అయిపోయాను, లైక్ పీజీలో జాయిన్ అవ్వడం వల్ల అండ్ సమ్ రీజన్స్ వల్ల లైక్ నాకు అప్పుడు కుదరలే ఓరియంటేషన్ క్లాస్ అటెండ్ అవ్వడం. బట్ ఇప్పుడు మనం ఏంటంటే లైక్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందో చూద్దాం. నేనైతే ఎన్ఫ్యాట్ ఎగ్జామ్ రాసా. సో నాది ఆల్ ఓవర్ ఇండియా వచ్చేసరికి 48th మెరిట్ నాది. సో ఇప్పుడు మనం ఈ కౌన్సిలింగ్ ఎలా జరిగిందో చూద్దాం. నాది బేసిక్గా ఆన్లైన్ అనమాట. కౌన్సిలింగ్ ఆన్లైన్ జరిగింది మాకు 2024లో కౌన్సిలింగ్ జరిగింది ఆన్లైన్. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందు 10th మార్క్ లిస్ట్, 12th మార్క్ లిస్ట్, డిగ్రీ ఎందులో అయితే కంప్లీట్ చేసి ఉన్నారో ప్రతి సెమిస్టర్ యొక్క మార్క్ లిస్ట్ కావాలి అండ్ అప్లోడ్ చేయాలన్నమాట సైట్లోకి, మీకు తెలిసిందే కదా, అవన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక ముందు వరకు కూడా మనకి మార్క్ షీట్ అప్లోడ్ చేయడానికి టైం ఇచ్చాడు. అండ్ పీసీసీ కూడా, అంటే లైక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి టైం ఇచ్చాడు. అండ్ ఎప్పుడైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ చేసుకున్నాం. అంటే కేటగిరీ, ఎవరికైనా కేటగిరీ ఉంటే వాళ్ళు కేటగిరీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, అప్లై చేసుకోవాలి అవన్నీ. అండ్ అవంతా అప్లోడ్ చేయడం జరిగింది. అదంతా అయిపోయాక మాకు డేట్ ఇచ్చాడు, అంటే మెయిల్ వచ్చిందనమాట, ఈ డేట్ను మీకు కౌన్సిలింగ్ ఉండబోతుంది ముందే చూసుకోండి అని. లైక్ మెయిల్కి లింక్ వచ్చింది, వెబెక్స్ అనే ఒక యాప్లో మేము అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో లింక్లో మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, లింక్ క్లిక్ చేసి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యా. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో AIR 1, అంటే ఆల్ ఇండియా ర్యాంకర్ నెంబర్ 1 ఎవరైతే వచ్చారో వాళ్ళని లైక్ పిలిచి మైక్ అన్మ్యూట్ చేసుకోమంటారు. మైక్ అన్మ్యూట్ చేశాక లైక్ నీకు ఏ క్యాంపస్ కావాలి అంటారు. చెప్పడం మర్చిపోయాను కదా, లైక్ హెడ్ క్వార్టర్స్ లేదు ఫోరెన్సిక్ సైన్స్ క్యాంపస్కి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి గుజరాత్ క్యాంపస్. ఇది కాకుండా ఎన్ఎఫ్ఎస్యు ఢిల్లీ ఉంది.
అండ్ దాని తర్వాత ఎన్ఎఫ్ఎస్యు గోవా ఉంది. దాని తర్వాత ఎన్ఎఫ్ఎస్యు త్రిపుర, ఎన్ఎఫ్ఎస్యు గుహాటీ అండ్ ఎన్ఎఫ్ఎస్యు పూణే కూడా ఉంది. అండ్ తొందరలో ఎన్ఎఫ్ఎస్యు వైజాగ్ కూడా రాబోతుంది. ఎన్ఎఫ్ఎస్యు వైజాగ్ కూడా రాబోతుందని విన్నాను. సో మరి అది ఎంతవరకు నాకు తెలీదు. సో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఎన్ఎఫ్ఎస్యు www.nfsu.com అని కొడితే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వస్తాయి. సో నెంబర్ 1 ఎయిర్ ర్యాంకర్ ఎవరైతే ఫస్ట్ ఉన్నారో వాళ్ళని పిలిచి నీకు ఏది కావాలి అని క్యాంపస్ అడిగితే, లైక్ మాకైతే ఎయిర్ 1లో వచ్చింది ఒక అమ్మాయి. షీ ఆప్టెడ్ ఫర్ ఢిల్లీ. తను ఢిల్లీ క్యాంపస్ తీసుకుంది. బట్ గుజరాత్ అనేది హెడ్ క్యాంపస్. అండ్ లైక్ సెకండ్ అమ్మాయి అయితే గుజరాత్ తీసుకుంది. లైక్ వైజ్ నాది వచ్చేసరికి నేను కూడా గుజరాత్ తీసుకున్నా. అండ్ అది మన ఇష్టం, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మనకి దగ్గరలో ఉన్న చూసుకుంటారో లేకపోతే బెస్ట్ చూసుకుంటారో అదంతా మన ఇష్టం అనమాట. సో ఇలా మా కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ జరిగాక లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు అంటే కౌన్సిలింగ్ జరిగిన రోజే ఫీ కట్టాలి. వితిన్ 1 డేలో ఫీ కట్టాలి. వాళ్ళు ఫీ కట్టడానికి ఒక మెయిల్ పంపుతారు. మెయిల్లో ఒక పేమెంట్ లింక్ ఉంటుంది. మీరు బ్యాంక్ కార్డ్స్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఫీ కట్టచ్చు. అండ్ ఫీ ముందరే కట్టాలి. వితిన్ 1 డేలో కట్టాలి. సో కట్టేసినాక లైక్ మీరు అడ్మిషన్ ఏమంటారు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు చేసి మీకు మెయిల్ పంపుతారు దట్ కాలేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ సో అండ్ సో అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఆన్ దట్ డేట్ అని. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏంటంటే అన్ని ఒరిజినల్స్ పెట్టాలండి. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. లైక్ దేర్ సో కూల్ అనమాట. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏవైతే ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటారో నెట్లో అవే సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ పట్టుకెళ్తే లైక్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టమంటారు. ఒక ఆర్డర్లో పెట్టాక అన్నిటికి ఒక కాపీ జిరాక్స్ ఉండాలి. ఆ జిరాక్స్ మీద అన్నిటి మీద మీ సైన్ ఉండాలి. ఓకే, వాళ్ళు ఒరిజినల్స్ చెక్ చేస్తారు. చెక్ చేశాక సెట్ ఆఫ్ కాపీస్ అంటే ఒక జిరాక్స్ సెట్ ఉంటుంది మొత్తం ఇవన్నీ, అదంతా వాళ్ళు తీసుకుంటారు. తీసేసుకున్నాక ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఓకే, వాళ్ళు ఏం చెప్పరు, యువర్ గుడ్ టు గో అంటారు. లైక్ మనం వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఏమైనా మిస్ అవుతున్నా లేకపోతే ఇంకా కొంచెం టైం పడుతుందన్న వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత సబ్మిట్ చేస్తానని చెప్పి అనొచ్చు. లైక్ కొంతమందికి ఏంటంటే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి టైం ఇచ్చారు. ఆగస్ట్ 20th వరకు ఎప్పటివరకు టైం ఇచ్చారు. నాకు అంతగా తెలీదు, బట్ వీ క్యాన్. సో అలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన కొన్ని రోజులకే మాకు ఒక మెయిల్ వచ్చింది వేర్ యూ క్యాన్ హ్యావ్ ద లింక్ టు జాయిన్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ అని. ఆ మెయిల్లో ఏంటంటే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేసి మేము వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యాం. అక్కడ నుంచి ఆ అప్డేట్స్ అనేది పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇలా నా జర్నీ జరిగిందనమాట. ఎన్ఎఫ్ఎస్యులోకి నేను ఇలా అడ్మిట్ అయ్యా, ఎన్ఎఫ్ఎస్యు గాంధీనగర్లో. అండ్ ఇంకా అన్నాగా టూర్ క్యాంపస్ అని క్యాంపస్ టూర్ అని, క్లాస్ రూమ్ టూర్, పీజీ టూర్, కోర్స్ నేను ఎలా ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా ఏంటి అవన్నీ కూడా చూపిస్తా. ప్రజెంట్ నేను ఈ వీడియో అయితే క్లాస్ రూమ్లో ఉండి రికార్డ్ చేస్తున్నా. కోర్స్ ఎవరు లేరు. అండ్ మొత్తం క్లాస్ రూమ్ టూర్ అండ్ అన్నీ టూర్ వేస్తూ ఉంటా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ టు అన్ ఎన్ఎఫ్ఎస్యు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయొచ్చు. ఐ విల్ బి రెస్పాండింగ్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. బై గైస్.